అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తుంగభద్ర ఆయకట్టు కోసం వైఎస్ఆర్సీపీ ఆందోళన తీవ్రతరమవుతోంది. నేడు బలవంతంగా నీటి విడుదలకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, సింగనమల సమన్వయకర్త పద్మావతి హౌస్ అరెస్ట్ అయ్యారు. పలువురు సిపిఐ, సిపిఎం నేతలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక్కడ తాజా పరిస్థితి అనంతపురం నుంచి మా ప్రతినిధి శివారెడ్డి లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. శివారెడ్డి, చెప్పండి. బిందు, అనంతపురం జిల్లాలో ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎందుకంటే తుంగభద్ర ఎగుకాలు ఆయకట్టుకు నీరు ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. సిపిఐ, సిపిఎం నేతల మద్దతుతో ఇవాళ హెచ్ఎల్సి కాలువకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు రైతులు స్వచ్ఛందంగా ఎత్తుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగానే పోలీసులు వైఎస్ఆర్సీపీ ఉద్యమాన్ని అణచివేయాలా, అదేవిధంగా ఆంక్షలు పూర్తి స్థాయిలో విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, అలాగే సింగనమల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పద్మావతిని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే సిపిఐ, సిపిఎం ఇతర వామపక్షాల నేతలను కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, అదేవిధంగా పూర్తి స్థాయిలో వారిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. చూడొచ్చు, ప్రస్తుతం మన అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఇంట్లో ఉన్నాం. ఇక్కడ పోలీసులు మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. బయటికి వెళ్ళనీయకుండా పూర్తి స్థాయిలో దిగ్బంధించారు. ప్రధానంగా ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఎందుకంటే గతంలో హైవే దిగ్బంధించారు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో హామీ ఇచ్చిన వాతావరణం కనిపించింది. ఎందుకంటే నీటిని డైవర్ట్ చేసి కొంతవరకు కాపాడతామని హామీ ఇచ్చారు. ఎంతవరకు వాటిని నెరవేర్చారు? తర్వాత ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు అనంత వెంకటరామిరెడ్డి గారు? ఒకటి, ఈ జిల్లా కరువు పరిస్థితుల దృష్ట్యా గత సంవత్సరం కూడా నీరున్నా కూడా నీరు ఇవ్వకుండా ఆయకట్టుకు దాదాపుగా ఈ హెచ్ఎల్సి కింద 70-80 ఎకరాలు కూడా బీడు పెట్టడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం కూడా నీరు ఉంది, సమృద్ధిగా శ్రీశైలంలో నీరు ఉన్నాయి. తుంగభద్ర డ్యాంలో నీరు లేకుండా ఇక్కడ శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయి. ఈ జిల్లాకు తుంగభద్ర నుంచి కేవలము 22 టీఎంసీలు వచ్చినప్పుడే 1.5 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేవారు. ఈరోజు తుంగభద్ర డ్యామ్ నుంచి 10 టీఎంసీలు వచ్చినా హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి 18 టీఎంసీలు వచ్చాయంటే దాదాపుగా 28 టీఎంసీలు నీరు వచ్చినా కూడా ఒక ఎకరాకు కూడా నీరు ఇవ్వకుండా పంటలన్నీ ఎండగొడుతున్నారు, బోర్లన్నీ కూడా ఎండిపోతున్నాయి. రైతులతో పాటు మేమందరూ కూడా అన్ని పార్టీ వారు కూడా ఈ జిల్లాలో ఉండే అధికారులని, ప్రభుత్వాన్ని అనేక మార్లు కూడా మొరబెట్టుకున్నాం, బతిమలాడినాం, ఇవ్వండి, కాపాడండి అని చెప్పినాం. అయినా కూడా రైతుల నోట్లో మట్టి కొట్టడానికి సిద్ధమైంది. కేవలం ప్రచార యావ తప్ప మరోటి లేదు. కేవలం ప్రచారానికి నీళ్లు ఇచ్చుకున్నట్లుగా, తీర్థం ఏడన గుళ్ళకి దేవాలయాలకు పోతే గుళ్ళలో వచ్చేసి దీనికి ప్రసాదం ఇచ్చినట్లుగా, కొన్ని తీర్థం ఇచ్చినట్లుగా అట్లా నీళ్ళు వేసి చెరువులకంతా కూడా అరకొరగా నీళ్లు పంపించేసి భూగర్భ జలాలు పంపిస్తాను ఉంటాను. కానీ ఆయకట్టుకు నీరు ఇవ్వకోకుండా పెడచెవి కూడా పెడుతున్నారు. కలెక్టర్ ఆఫీసును దిగ్బంధం చేసినా కూడా చెప్పలేదు. మన నేషనల్ హైవే దిగ్బంధం చేసినప్పుడు చాలా స్పష్టంగా కూడా ఈ నెల 5వ తేదీ 16వ తేదీ నీళ్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మేము 12-13 తేదీ నుంచి కూడా కలెక్టర్ గారిని, ఎస్సీ గారిని కూడా అనేక మంది రైతులు అడుక్కున్నా కూడా ఇవ్వకోకుండా ఈరోజు కూడా చేస్తున్నారు. అందుకోసమే రైతులను స్వచ్ఛందంగా ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూటర్లో నీరు గేట్లు ఎత్తుకొని నీళ్లు పారించుకోండి అని కూడా చెప్పడం కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఇవంతా కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అనేకమైన కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ రైతు సంఘము ఇవన్నీ కూడా జరిగాయి. రైతులు స్వచ్ఛందంగా కూడా తూముల దగ్గరకు వచ్చినారు. పోలీసులు అడ్డుకోవడాన్ని, హౌస్ అరెస్ట్ చేయడాన్ని, ఎక్కడికక్కడ రైతుల్ని అరెస్టులు చేసి స్టేషన్ తరలించడాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? మేము చాలా తీవ్రంగా కూడా దీన్ని పరిగణిస్తున్నాము. ఈరోజు వాళ్ళందరినీ కూడా అధికారులు కూడా, జిల్లా కలెక్టర్ లాంటి వారు, జిల్లా అధికారిని ఎస్సీలు, హెచ్ఎన్ఎస్ఎస్సీలు వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళకు తొత్తులుగా వహిస్తున్నారు. వాళ్ళకు యథార్థాలు తెలిసినా కూడా, గ్రౌండ్ రియాలిటీలు తెలిసినా కూడా ఇక నీరు సమృద్ధిగా ఉంది, అందరికీ ఇవ్వచ్చు. ఈరోజు శ్రీశైలం నుంచి కూడా ఏప్రిల్ వరకు కూడా, మార్చి వరకు కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి నెల కూడా 6 టీఎంసీలు తీసుకొచ్చేదానికి అవకాశాలు ఉన్నాయని తెలిసినా కూడా వారు ఇవ్వద్దని చెప్పినారు. కాబట్టి వాళ్ళని కూడా ఇవ్వలేదు. చాలా కూడా తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. కేవలం హెచ్ఎన్ఎస్ కృష్ణా నీటిని అక్కడ కృష్ణా డెల్టాకు 2వ పంటకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి, కుప్పానికి తీసుకొని పోవాలని చెప్పేసి మాకు నీళ్లు ఇవ్వలేదు. ఓకే, ఇది బిందు అనంతపురం పరిస్థితి. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి హంద్రీనివా ద్వారా సుమారుగా అనంతపురం జిల్లాకి 28-29 టీఎంసీలు వస్తున్నప్పటికీ 1 ఎకరా ఆయకట్టు కూడా
నీరు ఇవ్వలేదు. అందుకే ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తుంగభద్ర ఎగుకాలకు సంబంధించి ఆయకట్టు పూర్తి స్థాయిలో ఎండిపోతున్నా, రైతులు నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. అనంతపురం జిల్లాకు సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ స్పందించలేదు. అందుకే పూర్తి స్థాయిలో రైతులతో కలిసి ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేసి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసేలా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్దామని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ, సిపిఎం నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, అదేవిధంగా రైతుల్ని ముందస్తుగా అరెస్ట్ చేయడం ముమ్మాటికి సరికాదని చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తున్న వాతావరణం